రైట్. ఇక టీఆర్పీలో చేరికల జోరు. ఒకే రోజు 150కి పైగా సభ్యత్వాల నమోదు. పార్టీలో చేరిన మెదక్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా పరిచేయాలని టీఆర్పీ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ నగేష్, అధ్యక్షుడు యాదగిరి గౌడ్ పిలుపు అని ఒక వార్తనైతే చూస్తున్నాం. ఒకటే రోజు మెదక్ జిల్లా నుంచి 150కి పైగా సభ్యత్వాలు తీసుకున్నారట మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ నగేష్ ముదిరాజ్, అలాగే యాదగిరి గౌడ్ అన్న. వీళ్ళ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగినాయి. అలాగే అధ్యక్షుడు యాదగిరి గౌడ్ ఏమంటా ఉన్నారంటే టీఆర్పీ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని చెప్తా ఉన్నారు. ఒక్కొక్కసారి దానికి సంబంధించిన వార్త చదువుదాం. మెదక్ జూలై 20 తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మెదక్ జిల్లాలో విశేష స్పందన లభిస్తుంది. పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒకే రోజు 150కి పైగా కొత్త సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ బషవపురం నాగేష్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షుడు ఇమాంపూరి యాదగిరి గౌడ్ మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని తెలిపారు. గ్రామాన పార్టీ ఆశయాలను, జనాభా ప్రతిపాదికను దక్కాల్సిన హక్కులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధగౌడ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పోతుల రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి కత్తుల తిరుపతి, అధికార ప్రతినిధి శేఖర్, నేత మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సదక్, మహిళా అధ్యక్షురాలు సిద్ధక్క, విద్యార్థి విభాగం నాయకుడు గౌతమ్, యువజన ప్రధాన కార్యదర్శి అనిల్ తదితరులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇక్కడ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతూ ఉన్నది. సభ్యత నమోదు అంటే భరోసా, కార్యకర్తలకు భరోసా 200 రూపాయలు కట్టి చెల్లిస్తే యాక్సిడెంటల్ డెత్ అయితే 5 లక్షల బీమా సౌకర్యాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు అందిస్తూ ఉన్నారు. అయితే దానికి విశేష స్పందన లభిస్తూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తూ ఉంది. మెదక్ జిల్లాలో ఒకటే రోజు 150కి పైగా సభ్యతలు నమోదు చేసిరట. ఒకసారి దానికి సంబంధించిన వార్త చూసే ప్రయత్నం చేద్దాం. తీన్మార్ మల్లన్నతో మర్యాదపూర్వకంగా భేటీ. మక్కా పవిత్ర యాత్ర ముగించుకొని వచ్చిన సయ్యద్ అబ్దుల్ రవూఫ్ బాయ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్నని హైదరాబాద్లో లక్డీ కపూర్లో బీసీ ఎంప్లాయీస్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మక్కా నుంచి తీసుకొచ్చిన అల్లా ప్రసాదాన్ని తీన్మార్ మల్లన్నకి అందజేశారు. అనంతరం తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేతం, రాష్ట్రంలో మైనార్టీల సమస్యల వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని అవసరం తదితర అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం జనరల్ సెక్రటరీ దేవాల సమయ్య, బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ కొట్టే, గౌస్ అంజద్ ఖాన్, మీర్జా షకీర్ బేగ్, ఎండి మాయాజార్ అలీ, ఎండి మజేజ్ తదితరులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఒకవైపు అయితే ముస్లింలకు ఏ పార్టీ కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కీలకమైన పెద్దపీట వేసే అవకాశం ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరెక్ట్ అంటూ ముస్లిం సోదరులు, మైనార్టీ సోదరులు ఈ పార్టీని ఎంచుకుంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్నది బీసీల రాజ్యమే. నిన్న ఒక పోల్ వచ్చింది, దాని గురించి కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇది ఒకసారి నగేష్ ముదిరాజుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నగేష్ అన్న బిజీ ఉన్నట్టుండు. ఒక్కసారి యాదగిరి గౌడ్ అన్నతో మాట్లాడదాం ఒకసారి. అన్న నమస్తే, లైవ్లో ఉన్నా అన్న. లైవ్లో ఉన్నారు. ఏంది మెదక్ జిల్లాలో పార్టీని ఉరకలు పెట్టిస్తున్నారు కదా? మెదక్ జిల్లాలో స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అవుతారన్న. అదే నిన్న ఒకటే రోజు 150కి పైగా సభ్యత్వాలు ఇచ్చినట్టు పేపర్లో, మన శనార్థి పేపర్లో వచ్చింది. చాలా బాగా అవుతుంది. ప్రతి బీసీ బిడ్డ మొత్తం మన బీసీలకు రాజ్యాధికారం కావాలని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వస్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అవుతున్నారు. వాళ్ళే ఫోన్లు చేసి అన్న మేము కూడా జాయిన్ అవుతామన్నా, మేము కూడా జాయిన్ అవుతామన్నా అంటారు.
ఉమ్. అంతే. అంటే మొత్తానికైతే మెదక్ జిల్లాలో ఒక ఉర్రూతలకు ఇస్తున్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీని. అవునన్నా అవునన్నా బాగా చాలా ఒకటే బాగా రోజు వచ్చిందన్నా. 150 పైగా సభ్యత్వాలు అంటే మామూలు విషయం కాదు. మార్పు అంటే చాలా బాగా వచ్చిందన్న మన బీసీలల్లో. ఉమ్. బీసీ బహుజన బీసీ ఎస్ఎస్సీ మైనార్టీ అన్నిట్లలో అందరి ప్రజలలో మనకు బాగా స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అవుతున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే ఏ విధంగా తీసుకుంటారు? బీసీల పార్టీగా తీసుకుంటారా లేకపోతే ఇంకా అదర్ తీర్మరమల్లన్న పార్టీగా తీసుకుంటారా? ఎట్లా అనిపిస్తుంది? లేదు బీసీగా పార్టీగా తీసుకుంటున్నారు. ఉమ్. మేము కూడా బీసామన్నా ఇప్పటిదాకా మనకు నాయకుడు అనేది లేరు. ఉమ్. ఇప్పుడు తీర్మరమల్లన్న మనకు చాలా బాగా చేస్తున్నాడు. ఉమ్. తీర్మరమల్లన్న ఆధ్వర్యంలో కంపల్సరీ మనకు రెండు మూడు సంవత్సరాల మనకు సీఎం గా చూద్దాం తీర్మరమల్లన్న అని ఇంకా సమయం ఉన్నది, ఆ లోపు పార్టీ బలోపేతం చేసుకుందామని అంటున్నారా? అంటున్నారు. ప్రతి స్వచ్ఛందంగా వస్తున్నారు. మేము చెప్పకుండా వాళ్ళే కాల్ చేసి బలవంతంగా ఫోన్ చేసి పిలుస్తున్నారు. అంటే విలేజ్ లలో ఈ 2 లక్షల బీమా ఇప్పుడు ఈ 200 రూపాయలతోనే 5 లక్షల బీమా సౌకర్యాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? ప్రజలు కూడా ఎట్లా చూస్తున్నారు? వాళ్ళు కూడా ఏంటంటే 5 లక్షల మనకి ఏంటంటే 200 రూపాయలు కడితే మనకు బీసీలకు మనకు 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తుందని మనకు 2,50,000 మనకు ఏమన్నా డ్యామేజ్ ఏమైనా అయినా యాక్సిడెంటల్ మనకు ఇస్తారని బాగా స్వచ్ఛందంగా వస్తున్నారన్న. మేమైతే ఎంత బాగా అనిపిస్తుంది మాకైతే. మాకు మెదక్ జిల్లా కాదు అంతటా వస్తున్నారన్న. ఇప్పుడు అంటే పార్టీ పెట్టినప్పటికీ ఇప్పటికీ ఏమైనా తేడా కనబడుతుందా తెలంగాణ రాష్ట్రంలో? ముఖ్యంగా భువనగిరి సభ తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో భువనగిరి సభ నుండే మొత్తం బీసీలల్లా ఇట్లా వచ్చేసింది. మొత్తం బీసీ అంటే మనం వచ్చేసింది, చాలా బాగా వచ్చింది అన్న. చాలా బాగుంది అన్న, చాలా బాగా వస్తున్నారు అని అంటున్నారు. వాళ్ళే అన్న మేము కూడా జైన్ అవుతామన్నా జరగదు ఏడా చూడు తండాలు వస్తున్నారు. చాలా బాగా మాకైతే నిన్న చాలా బాగా అనిపిస్తుంది అన్న మెదక్ జిల్లా మొత్తంలో. రైట్, ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. ఈ విధంగా ముందుకు తీసుకుపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఇదే కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ఏం నడుస్తూ ఉందంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర నడుస్తూ ఉన్నది. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నది బీసీ రాజ్య బ్యాంటు 2028 ఏ ఎన్నికలు వచ్చినా కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అందులో బాగా వేయబోతోంది. ఇది మాత్రం 100% పక్కా.